వెల్కమ్ బ్యాక్. వైసీపీలో బలిజలకు అన్యాయం జరుగుతుందా? రాయలసీమ జిల్లాలో ఒక్క సీటు కూడా ఎందుకు ఇవ్వలేదు? ఈసారి బలిజ కాపు ఓట్లు తమకు వద్దనుకుంటున్నారా? సీమ జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారా? కాపులపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తున్న వైసీపీపై కాపులు బలిజల మనోగతం ఎలా ఉండబోతుంది? రాజకీయాల్లో ఏ ఒక్క సామాజిక వర్గంతో ఏ పార్టీ విజయం సాధించదు. అన్ని వర్గాలను కలుపుకుని పోతేనే విజయం. ఈ విషయం గతంలో చాలాసార్లు రుజువైంది. మరి ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా ఉంది పరిస్థితి. రాయలసీమలో బలిజలు ఎక్కువ శాతం ఉంటారు. కానీ వైసీపీ ఒక్క బలిజ సామాజిక వర్గానికి కూడా టికెట్ ఇవ్వలేదు. ఉన్న ఒకే ఒక్క బలిజ సిట్టింగ్ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులకు మొండిచేయి చూపించింది. గత ఎన్నికల్లో రాయలసీమ మొత్తం 4 జిల్లాల్లో ఒకే ఒక్క సీట్ చిత్తూరు మాత్రమే బలిజలకు ఇచ్చారు. అక్కడి నుంచి వైసీపీ తరపున అరణి శ్రీనివాసులు గెలిచారు. ఇక నెల్లూరు జిల్లాలో కూడా కాపు బలిజలకు ఒక్క సీట్ కూడా కేటాయించలేదు. ప్రకాశం జిల్లాలో దర్శి టికెట్ కాపుకు ఇచ్చారు. అక్కడి నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్ విజయం సాధించారు. రాబోయే ఎన్నికల్లో ఆ సీట్ను కూడా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించారు. మొత్తం మీద 10 జిల్లాల్లో ఒక్క సీట్ కూడా బలిజలకు కాపులకు కేటాయించలేదు వైసీపీ. అదేవిధంగా గతం కన్నా ఈసారి రెడ్లకు ఎక్కువ సీట్లు కేటాయిస్తోంది. గ్రేటర్ రాయలసీమలో బలిజ ఓటర్లు గణనీయంగా ఉంటారు. గత ఎన్నికల్లో ఆ వర్గం వైసీపీకి మద్దతుగా నిలిచింది. జనసేన బరిలో ఉన్నప్పటికీ వారు జగన్ వెంటే నిలిచారు. ఈసారి టికెట్ల విషయంలో ఈ సామాజిక వర్గానికి అధికారపక్షం మొండిచేయి చూపించడంతో ఆ వర్గం ఆలోచనలో పడింది. రాయలసీమ 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలలో బలిజలు ఎటు మొగ్గితే ఆ పార్టీదే విజయం. ఈ జిల్లాలకు సంబంధించి గత ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన 2 వైసీపీ నుంచి విజయం సాధించారు. ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు బలిజ సామాజిక వర్గ నాయకులే. మొత్తం 10 జిల్లాల్లోని 74 నియోజకవర్గాల్లో ఎక్కడా బలిజ వర్గానికి చెందిన నేత పేరు వినిపించడం లేదు. దర్శి, చిత్తూరులో రెడ్డి నేతలకు ఇన్ఛార్జి పదవులు ఇచ్చారు. చిత్తూరు నుంచి విజయానందరెడ్డి, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలకు అవకాశం కల్పించింది. నిజానికి రాజంపేట ఎంపీ టికెట్ బలిజలకి కేటాయిస్తూ ఉంటారు. కానీ వైసీపీ రెడ్డి వర్గానికి చెందిన మిథున్ రెడ్డికి కేటాయిస్తోంది. గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఏకంగా 25 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో బలిజ సామాజిక వర్గం ఓటర్లున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో బలిజలు ఉన్నారు. రాజంపేట ఎంపీ సీటు పరిధిలో ఏకంగా 3 లక్షల మంది బలిజ ఓటర్లు ఉన్నారు. ఇక తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని తిరుపతి, గూడూరు, కాళహస్తి, సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. బలిజ వర్గానికి చెందిన చిత్తూరు వైసీపీ కార్పొరేటర్లు అన్యాయం జరిగిందని, తమ సామాజిక వర్గాన్ని వాడుకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు అవకాశం ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. గ్రేటర్ రాయలసీమ కాపు సంఘం అధ్యక్షుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉమ్మడి కడపలో, రాజంపేట, రాయచోటిలలో బలిజలు గెలిచిన దాఖలాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా రాజంపేట లోక్సభ స్థానానికి ఏ పార్టీ అయినా బలిజలకే టికెట్ కేటాయించేది. కానీ వైసీపీ గత 2 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజంపేట ఎంపీగా 6 సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన అన్నయ్య గారి సాయి ప్రతాప్ రాష్ట్ర విభజన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాజంపేట పరిధిలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పుంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేస్తుంది. ఆ లోక్సభ సీటు పరిధిలోని మదనపల్లి, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు బలిజలే.
ఇప్పటికీ ఆ వర్గానికి చెందిన కుల సంఘాల నేతలు తమకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బలిజలపై వైసీపీ వివక్ష చూపిస్తోందన్న ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్తున్నారు. ఆ వర్గానికి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని వైసీపీకి చెందిన నేతలు సైతం ఆందోళన చెందుతున్నారు. జగన్ ఏకపక్ష నిర్ణయాల వలన వైసీపీకి కాపు, బలిజ, తెలగ సామాజిక వర్గం దూరమయ్యే పరిస్థితి కనబడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కారణంగా తమపై జగన్ కక్ష కట్టినట్లు బలిజ, కాపు, తెలగ సామాజిక వర్గం భావిస్తోంది. గతంలో రిజర్వేషన్స్ ఇచ్చే అవకాశం లేదని చెప్పినా కాపు సామాజిక వర్గం వైసీపీకే ఓట్లు వేసింది. ఇప్పుడు సీట్లు కేటాయించకపోయినా మనకే వేస్తారనే ధీమా వైసీపీ అగ్రనేతల్లో ఉందని ఆ సామాజిక వర్గం నాయకులు చెబుతున్నారు. ఆంధ్రాలో సైతం కాపు, తెలగ సామాజిక వర్గానికి వైసీపీ పెద్దగా సీట్లు కేటాయించలేదు. కేవలం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే తప్పనిసరి కొన్ని సీట్లు కేటాయించింది. మిగిలిన జిల్లాల్లో సీట్ల కేటాయింపులో కాపు, తెలగలపై వైసీపీ సీతకన్ను వేసింది. ఈసారి ఆ సామాజిక వర్గం అంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఒక సామాజిక వర్గాన్ని సైడ్ చేయడం ఏ రాజకీయ పార్టీ చేయకూడని పని. కానీ వైసీపీ మాత్రం చేస్తోంది. పవన్ కళ్యాణ్ మీద కోపంతోనే జగన్ ఇలా చేస్తున్నారని ఆ సామాజిక వర్గ నేతలు ఆరోపిస్తున్నారు. చూడాలి మరి ఈసారి ఏం జరుగుతుందో. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.